టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరబోతున్నారు చంద్రబాబు. టీడీపీ త్వరలో ఎన్డీఏలోకి వెళ్లే అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం జనసేనతో అధిష్టానం చర్చల అనంతరం ప్రకటన ఉండే అవకాశం ఉంది. చంద్రబాబును బీజేపీ ఎన్డీఏలోకి ఆహ్వానించింది. దేశ రాష్ట్రాభివృద్ధికి బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ఇప్పటికే చెప్పారు. అమిత్ షా, జేపీ నడ్డాకి ఏపీ రాజకీయ పరిస్థితులు వివరించారు చంద్రబాబు. టీడీపీ, బీజేపీ, జనసేన బలాబలాలు, గెలుపు అవకాశాలను అమిత్ షా, జేపీ నడ్డాకు చంద్రబాబు వివరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, చంద్రబాబు ఢిల్లీ టూర్ ముగిసింది. ఎన్ని గంటలకు చంద్రబాబు హైదరాబాద్ బయలుదేరబోతున్నారు? అలాగే నిన్న జరిగిన సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు? డీటెయిల్స్ ఏంటి గోపి? చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. కాసేపటి క్రితమే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. తన పర్యటన విజయవంతమైంది అన్న సంకేతాలు కూడా చంద్రబాబు ఇవ్వడం జరిగింది. మంచి సమావేశం దిగింది. జేపీ నడ్డా అలాగే అమిత్ షాతో మాట్లాడడం జరిగింది. లోక్సభ అసెంబ్లీ అంశాలపైన ప్రధానంగా ఒక నిర్ణయం ఉండబోతోంది. అలాగే ఎన్డీఏలో కూడా భాగస్వామ్యం అవబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రాథమికంగా ఏదైతే ఉన్న రాజకీయ పరిస్థితులు అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి తీసుకోవాల్సిన కార్యాచరణ వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా ఇటు అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చించడం జరిగింది. సుదీర్ఘంగా 45 నిమిషాల పాటు అర్ధరాత్రి అమిత్ షా నివాసంలో జరిగిన సమావేశంలో ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన యొక్క బలాబలాలు, గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అసెంబ్లీ సెగ్మెంట్ లో వీటన్నిటికి సంబంధించిన విషయాన్ని కూడా ఇటు చంద్రబాబు, అమిత్ షా, జేపీ నడ్డా వివరించడం జరిగింది. ఇటు జేపీ నడ్డా అలాగే అమిత్ షా రాష్ట్ర నాయకులు సలహాలు